హలో అండి. వెల్కమ్ టు స్వరమాధురి. ఈరోజు మనం మంత్రాలయం ఆలయం గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఇది కూడా వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అడిగిన ఆలయం గురించి కంప్లీట్ రీసెర్చ్ చేసి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ హిస్టరీ తెలుసుకుందాము. ఇంకా ఏదైనా ప్రదేశం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే డెఫినిట్‌గా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దాని గురించి కూడా రీసెర్చ్ చేసి డెఫినిట్‌గా మీకు వీడియో అనేది అప్‌లోడ్ చేస్తాను. సో, మంత్రాలయం గురించి మనం తెలుసుకున్నట్లయితే మంత్రాలయం ఆలయం అనేది సమాధి ఆఫ్ రాఘవేంద్ర తీర్థ. ఆయన ఆహ్, ఒక మహర్షి అనమాట. సో, ఆయనకి సంబంధించిన ఆలయం ఇది కంప్లీట్‌గా. ఆయన 17వ సెంచరీలో ఉన్నారు. సెయింట్ ఇన్ 17థ్ సెంచరీ. అక్కడ సంబంధించి ఎలా చేరుకోవచ్చు ఏంటి అనేది మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. అక్కడ చేరుకోవాలనుకుంటే అది 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే హైదరాబాద్ నుంచి సో 6-8 అవర్స్ జర్నీ అవుతుంది మీకు హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేయాలంటే. అండ్ 10 అవర్స్ ఫ్రమ్ బెంగుళూరు. బెంగుళూరు నుంచి వెళ్ళాలనుకుంటే 10 గంటలు పడుతుందనమాట. 2 మేజర్ సిటీస్ నుంచి చెప్పాను. అలాగే హైదరాబాద్ అనేది నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్ అవుతుంది. మీకు 196 కిలోమీటర్స్ దూరంలో మీరు ఈజీగా చేరుకోవచ్చు అక్కడి నుంచి. అండ్ కేఎస్ఆర్టీసీకి సంబంధించి కూడా కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టేషన్ కూడా వైభవ్ అని ఒక బస్ ఉంది. సో, అది కూడా ఫ్రమ్ బెంగుళూరు ఆపరేషన్ అవుతూ ఉంటుంది. సో, మీరు దాన్ని యూజ్ చేసుకొని కూడా డైరెక్ట్‌గా మీరు మంత్రాలయం చేరుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్‌గా మీకు ఎన్నో ఆటోస్, రిక్షాస్, క్యాబ్స్ అన్నీ దొరుకుతాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఆలయ ప్రాంగణానికి చేరుకోవచ్చనమాట. అండ్ ట్రైన్ ద్వారా మీరు చేరుకోవాలనుకుంటే మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్ అనమాట. మంత్రాలయం రోడ్ అనే రైల్వే స్టేషన్ ఉంది. అది ఏ ట్రైన్స్‌కి టచ్ అవుతుంది అన్నది మీరు చూసుకొని అక్కడ గాని లేదా నియర్ బై రైల్వే స్టేషన్‌లో దిగిపోతే మీరు డైరెక్ట్‌గా ఆలయ ప్రాంగణానికి చేరుకోవచ్చు. ఇంకా ఈ ఆలయానికి సంబంధించి ఎంతో చరిత్ర ఉంది. మనం ఫస్ట్ రాఘవేంద్ర స్వామి గురించి కొంచెం వివరాలు తెలుసుకుందాము. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 1595 నుంచి 1671 హిందూ మతంలో ఎంతో ప్రముఖమైన ఆయన గురువనమాట. 16వ శతాబ్దంలో ఆయన జీవించడం జరిగింది. 1595లో ఈయన జన్మించారు. తిమ్మన భట్టు, గోపికాంబ అనే దంపతులకి వెంకటనాథుడు అని ఈయనకి నామకరణం చేయడం జరిగింది. సో, ఆయన పేరు అదే అనమాట. ఆ తర్వాత 5 ఏళ్ల ప్రాయంలోనే ఆయన అక్షరాభ్యాసం చేసి, ఆపై 4 వేదాలని కూడా అధ్యయనం చేయడం జరిగింది. యుక్త వయస్సుకు వచ్చేసరికి విద్యల సారాన్ని గ్రహించి వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వదులుకొని సన్యాసాన్ని స్వీకరించడం జరిగింది. అప్పుడే ఆయన పేరు రాఘవేంద్రగా మార్చుకోవడం జరిగిందనమాట. సో, వెంకటనాథ్ నుంచి రాఘవేంద్ర స్వామిగా మారింది ఆయన పేరు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తారంగా తిరిగారు ఆయన. మంత్రాలయం కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో పంచముఖి వద్ద 12 ఏళ్ల పాటు ఆయన తపస్సు చేయడం కూడా జరిగింది. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని కూడా చరిత్రలో గాదుంది. ఇక్కడే మీకు పంచముఖ ఆంజనేయ ఆలయం కూడా ఉంది. సో, దానికి సంబంధించి కూడా ఈయన తపస్సు చేయడం వల్ల జరిగింది అని కూడా ఇక్కడ కథ అనేది ఉండడం జరిగిందనమాట. ఆ తర్వాత అనంతరం పవిత్ర తుంగభద్ర నది తీరాన మంత్రాలయానికి వచ్చి రాఘవేంద్రుడు అక్కడే ఉంటానంటూ తన బోధనల్ని కొనసాగిస్తూ వెళ్లారనమాట. అతనికి దానికి మెచ్చి కూడా సిద్ధ మసూద్ ఖాన్ అనేవాళ్ళు కూడా మంచల గ్రామాన్ని దానంగా వీనికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మాధవరం దగ్గర నుంచి కొండశిలకు వెళ్ళిన రాఘవేంద్ర స్వామి అక్కడి రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములను 7 గంటల పాటు విశ్రాంతినిచ్చిందని, ఆ మేరకు 700 ఏళ్లు పూజ అందుకుంటుందని, ఆ బండరాయినే వరం ఇచ్చారని, ఆ మహిమగల రాయితోనే తన బృందావనాన్ని రూపొందించాలని చెప్పి ఆయన స్వామివారు చెప్పడం జరిగిందనమాట ఆ రాయి గురించి. దీంతో ఆ రాయితోనే స్వామివారి బృందావనాన్ని రూపొందించడం జరిగింది. ఆపై 1671లో రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలోనే సజీవ సమాధి పొందారు అని కూడా అంటూ ఉంటారు. ఇతను శ్రీ మూల రాముడి, శ్రీ పంచాముఖ ముఖ్య ప్రాణదేవుడి పరమ భక్తుడిగా ఈయనకి బాగా పేరుంది. ఇతను పంచముఖిలో తపస్సు చేసి ఇక్కడ హనుమంతుని దర్శించారని కూడా అంటూ ఉంటారు. మంత్రాలయ అనే తన మఠాన్ని కూడా స్థాపించడం జరిగింది. ఇక్కడ సజీవ సమాధి అవ్వడం వల్ల ఇక్కడ ఎంతోమంది వేల మంది భక్తులు వచ్చి మంత్రాలయాన్ని సందర్శించుకుంటూ ఉంటారనమాట. రాఘవేంద్ర స్వామి గురించి, ఆయన చరిత్ర గురించి, ఆయన చేసిన గొప్ప కార్యాల గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా! ఇప్పుడు టెంపుల్ డీటెయిల్స్ గురించి వచ్చేద్దాము. టెంపుల్‌కి సంబంధించి టైమింగ్స్ చూసుకున్నట్లయితే ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. కానీ మధ్యలో చిన్న బ్రేక్ టైమ్ ఉంది. మధ్యాహ్నం 2-4. సో, మీరు వెళ్ళాలనుకుంటే అదర్ దాన్ 2-4 మీరు చేరుకుంటే మీరు డెఫినిట్‌గా సందర్శించుకోవచ్చు. ఇంకా నియర్ బై టెంపుల్స్ మనం చూసుకున్నట్లయితే ఆయనకి అనుగ్రహం ఇచ్చిన పంచముఖ ఆంజనేయ టెంపుల్ అనేది కూడా ఉంది. పంచముఖ ఆంజనేయ టెంపుల్ అలాగే లక్ష్మీ వెంకటేశ్వర టెంపుల్ అనేది ఉంది. అది కూడా మీరు చూడొచ్చు. అలాగే తుంగభద్ర నది కూడా మీకు అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. నదుల్లో ఒకటైన అది. మీరక్కడ కావాలంటే అక్కడే దగ్గరలో కాబట్టి మీరు వెళ్లి చూడొచ్చు. నవబ్రహ్మ టెంపుల్ కూడా ఉంది. అలాగే మన్వి అంటే శ్రీ జగన్నాథ సన్నిధి 90 కిలోమీటర్ల దూరంలో 90 కిలోమీటర్ల విస్తరణలో ఉంటుంది మన్వి. మీరది కూడా చూడొచ్చు. అలాగే శ్రీ జగన్నాథ దాసరి సన్నిధి అని కూడా ఉన్నది.
అండ్ మంచలమ్మ టెంపుల్ కూడా ఉంది. అలాగే వీళ్ళకి సంబంధించి వేదాల పాఠశాల కూడా ఉంది. అది శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వాళ్ళే నడిపిస్తూ ఉంటారు. వేదాల పాఠశాలలో ఎంతోమంది విద్యార్థులు మీకు వేదాలు పఠిస్తూ ఉంటారు. సాంస్క్రిట్‌లో నేర్చుకుంటూ ఉంటారు. మీరు వెళ్లి చూడాలనుకుంటే మీ పిల్లలతో పాటు వెళ్లి చూపించొచ్చు. ఏ విధంగా మనకి ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ అవుతూ ఉందన్నది. అలాగే వేదిక పాఠశాలల కాకుండా బిచలి రాఘవేంద్ర స్వామి కూడా ఉంది. అది రితికలో ఉంది. సో, అది కూడా మీరు చూడొచ్చు. అలాగే బృందావన టెంపుల్ కూడా ఉంది. అది 22 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడి నుంచి. సో, మీరు అది కూడా సందర్శించుకోవచ్చు. ఇవే కాకుండా మీరు నియర్ బై సిటీస్ ఇంకేమైనా చూడాలనుకుంటున్నారు, దగ్గరికి ఎక్కడి దాకా వెళ్లారనుకుంటే కర్నూలు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే రాయచూర్ కూడా అక్రాస్ బార్డర్ ఇన్ కర్ణాటక కూడా ఉండడం జరిగింది. సో, ఇవన్నీ కూడా మీరు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు రాఘవేంద్ర మఠానికి ఇవన్నీ కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. 2-3 డేస్ తీసుకున్నట్లయితే ఒక రోజు ఇక్కడ అండ్ ఇంకొక 2 రోజు మీరు ఆ దగ్గరున్న టెంపుల్స్ అండ్ థర్డ్ డే మీరు నియర్ బై సిటీస్ కూడా చూడాలనుకుంటే వాటిని కూడా కవర్ చేసుకొని మీరు ఎన్నో హాలిడేస్ అండ్ వెకేషన్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. చూసారు కదండీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మంత్రాలయం. మీరు ఏ ఆలయం గురించి తెలియజేయాలనుకుంటున్నారో మీరు డెఫినిట్‌గా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాంగ్ విత్ టెంపుల్స్, డెస్టినేషన్, సిటీస్ ఎవ్రీథింగ్. నేను దాని గురించి రీసెర్చ్ చేసి త్వరలోనే మీకు అప్డేట్ చేస్తాను. ప్లీజ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మాధురి స్వరైట్ అనేది ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్, మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. స్వరమాధురి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ చేసి ఎంకరేజ్ చేయండి కంటెంట్‌ని. And much more exciting content coming ahead. And thanks for watching.